ఈ సక్సెస్ పర్సెంటేజ్ డిఫైన్ చేస్తూ ఉంటారు అందరూ త్రూ ఫ్యూ ట్రీట్మెంట్స్. సో ఈ స్టెమ్ సెల్ థెరపీకి మీరు ఎటువంటి రేటింగ్ ఇస్తారు? లైక్ Stem for cell therapy is 100 100%. 100 scale I should not tell 90%, definitely, because God is everything, you can do 100%. No one can do that. So people చాలా మందికి తెలియదు ఏం చేయించుకోవాలి. మెయిన్ థింగ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఇండియా. కరెక్ట్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ బ్యూటీ. పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. అంటే నేను జర్మనీ వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్స్ తీసుకుని ఇవన్నీ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమనివ్వరంటే ఇండియా ఈజ్ నాట్ అ గుడ్ కంట్రీ ఫర్ బ్యూటీ బికాస్ యూ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్ బెల్ట్స్ అనేవారు వాళ్ళు. అంటే వడ్డానాన్ని గోల్డ్ బెల్ట్స్ అనేవారు. యూ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్ బెల్ట్స్, యూ ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్, యూ ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్, బట్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఆన్ యోర్ సెల్ఫ్. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే చాలా మందికి బ్యూటీ మీద అంత కాన్షియస్నెస్ ఉండదు. ఇప్పుడు మారింది అనుకుంటున్నారా? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, ఇప్పుడు చాలా మారింది. అప్పట్లో నేను చాలా కన్విన్స్ చేసి సో లేదు మీకు అవ్వకపోతే నేను మనీ వెనక్కి ఇచ్చేస్తాను అని చెప్పేదాన్ని. కానీ ఇంతవరకు ఎప్పుడు వెనక్కి ఇవ్వలేదు. ఎప్పుడు వెనక్కి ఇవ్వలేదు. ఎందుకంటే రిజల్ట్సే ఇచ్చాను నేను. బికాస్ ఐ ట్రీట్ మై క్లయింట్ యాజ్ అ ఫ్యామిలీ. ఐ నెవర్ ట్రీట్ దెమ్ యాజ్ అ క్లయింట్ ఈజ్ గాడ్. సి సెలబ్రిటీ సీక్రెట్స్ ఒకప్పుడు దెర్ ఇస్ నో ఇన్స్టాగ్రామ్, there is no YouTube. People used to come only through word of mouth and referral. So because I wanted a evergreen brand, I don't want a business brand. బట్ అప్పటి నుంచి స్టార్ట్ అయినా ఇప్పటికీ ఇంకా అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నారంటే యూఆర్ ఎవాల్వింగ్ ఎవ్రీ టైమ్, లెర్నింగ్ న్యూ థింగ్స్. ఎవ్రీ టైమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్ బికాస్ స్టిల్ ఐ లైక్ టు లెర్న్. డెఫినెట్లీ. ఒక్కొక్క సింగిల్ లెక్చర్ కోసం కూడా నేను, మా పాప చిన్నది, ఆ కిడ్ని ఎత్తుకుని మా హస్బెండ్ బయట కూర్చునేవారు కాన్ఫరెన్స్ రూమ్లో. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. బట్ ఆల్సో ఐ యూస్ టు లెర్న్. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. వితౌట్ నాలెడ్జ్ మీకు అసలు సైన్స్, వాట్ ఈజ్ సైన్స్, వాట్ ఈజ్ అ స్టెమ్ సెల్, వాట్ ఈజ్ అన్ ఇంగ్రీడియంట్, వాట్ ఈజ్ అ ఫార్ములేషన్, ఇవన్నీ తెలియాలంటే అంత ఈజీ కాదు. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఇందులో. అయితే ఇప్పుడు సో కాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి అండ్ యూ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అబౌట్ స్కిన్ కానీ, రాంగ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. సో హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కొత్తగా న్యూ రీల్స్ చేయకపోతే దే వోంట్ కమ్ అప్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు వెరీ రాంగ్ మిత్ ఏంటంటే అలోవెరా పెట్టుకోండి, కలబంద మొక్క తీసుకుంటారు కదా అది పెట్టుకోండి, లేకపోతే చిన్న ఉల్లిపాయలు పెట్టుకోండి, పేస్ట్ పెట్టుకోండి, హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిత్స్ అండి ఇవన్నీ. ఇవేం వర్కౌట్ అవ్వమంటారా? న్యాచురల్ రెమెడీస్ ఏమి వర్కౌట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? బికాస్ స్కిన్ షుడ్ ఈట్ కదా. మీది కన్సర్న్, ఇప్పుడు మెయింటెనెన్స్ వేరు, కన్సర్న్ వేరు. మీకు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది, మీరు పొటాటో రాస్తే అవుతుందా? రియల్గా చెప్తే అవ్వదు. ఇట్స్ రియల్. మీరు పొటాటో కానీ, ఎగ్ మాస్క్ కానీ, లేకపోతే మీరు వేరే అదర్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఏమంటారు కొంతమంది హల్దీ పెడతారు, దాన్ని ఏమంటారు చందనం పెడతారు, ఇంకోటి ఏం పెడతారంటే ముల్తాన్ మట్టి. ఇదంతా ఒక సూడోఫోబియా. సూడోఫోబియా అంటే టాబ్లెట్ వేసుకున్నాం బాగున్నాం అన్నట్టు, ప్లాసిబో ఫీలింగ్ అనమాట అది. అంటే నిజంగా రియల్గా అది రిజల్ట్ రాదు, బట్ ఏదో పెట్టుకున్నాం కదా బాగున్నది అన్న ఫీల్ తప్ప క్లయింట్కి రిజల్ట్స్ కావాలి. క్లయింట్ డజంట్ వాంట్ 50-50. కరెక్ట్. దే వాంట్ రిజల్ట్స్. ఈవెంట్ ఆన్ బాడీకి మన ఫేస్కి మ్యాచ్ అయ్యిందా. సో రియల్ రిజల్ట్స్ అనేది వెన్ యువర్ స్కిన్ డజంట్ ఈట్, డెఫినెట్లీ ఇట్ డజంట్ కమ్.